హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సి ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ మనకి ఉండడం జరిగింది. ఇక ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు బీఎస్సీలో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి కూడా కొన్ని అభ్యంతరకరమైన విషయాలు, కొన్ని అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. అలాగే మనం ఆ నోటిఫికేషన్ చదువుతూ పోతే చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ డిఎస్సిలో బీఎస్సీ కంప్యూటర్స్ వారికి అవకాశం కల్పించాలని చెప్పేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోరడం జరుగుతూ ఉంది. దాంట్లో ఒక పాయింట్ ఉంది, ముఖ్యమైన పాయింట్. అది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఈ మ్యాటర్లో ఉంది, అర్థమైపోద్ది మీకు. ఇక్కడ మెగా డిఎస్సిలో భౌతిక శాస్త్రం పోస్టుల నియామకాల్లో బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు అర్హత కల్పించేలాగా సవరణ చేయాలని చెప్పేసి కోరుతూ సీఎం చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాయడం జరిగింది. అంటే బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వారికి కూడా డిఎస్సిలో అవకాశం కల్పించాలన్నారు ఆయన. అలాగే అభ్యర్థుల వయోపరిమితి కూడా 47 ఏళ్లకు పెంచాలని చెప్పేసి కూడా ఆయన కోరటం జరిగింది. ఇకపోతే దానికి 47 సంవత్సరాలకు పెంచేందుకు, అంటే అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కోరారు. ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. డిఎస్సిలో భౌతిక శాస్త్రం టీచర్ పోస్టుకు చూడండి, డిఎస్సిలో భౌతిక శాస్త్రం పోస్టుకు అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ ద్వంద్వ విధానం అవలంబించింది అని చెప్పేసి ఆయన రాశారు. ఈ పోస్టుకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివి బీఈడీలో సంబంధిత మెథడాలజీ చదివి ఉండాలనేది అర్హతగా నిర్ణయించారు. ఇక చూడండి, బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి అర్హత కల్పించలేదు. ఇక్కడ బీసీఏ చదివిన వారికి మాత్రం అర్హత కల్పించారు. బీసీఏలో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం రెండూ ఉండవు. ఈ రెండూ లేని వాళ్ళకి మరి డిఎస్సిలో భౌతిక శాస్త్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ బీఎస్సీ కంప్యూటర్స్లో భౌతిక శాస్త్రం సబ్జెక్టు ఉంటుంది, రసాయన శాస్త్రం లేదు. మరి బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు అనర్హులైతే బీసీఏ అభ్యర్థులు ఎలా అర్హులయ్యారో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ చదవండి, బీసీఏ చదివిన వారికి మాత్రం అర్హత కల్పించారు. ఇక్కడ బీసీఏలో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం రెండూ ఉండవు. బీఎస్సీ కంప్యూటర్స్లో భౌతిక శాస్త్రం సబ్జెక్టు ఉంటుంది, రసాయన శాస్త్రం ఉండదు. బీసీఏలోనే రెండూ ఉండవు, కానీ బీఎస్సీ కంప్యూటర్స్లో కనీసం భౌతిక శాస్త్రం సబ్జెక్ట్ ఉంటుంది, కానీ రసాయన శాస్త్రం ఉండదు. అలాంటప్పుడు బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు అనర్హులైనప్పుడు రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం రెండూ లేని బీసీఏ అభ్యర్థులు ఎలా అర్హులయ్యారో అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి అన్నారు ఆయన. ఇక బీసీఏ చదివిన వారు ఇంటర్మీడియట్లో భౌతిక రసాయన శాస్త్రాలు చదివి ఉండాలని నిబంధన పెట్టారు. బీసీఏ చదివిన వారు ఇంటర్మీడియట్లో భౌతిక రసాయన శాస్త్రాలు చదివి ఉండాలని నిబంధన పెట్టారు. బీఎస్సీ చదివిన వారు సైతం ఇంటర్లో ఎంపీసీ చదువుతారు. అందువల్ల డిఎస్సిలో భౌతిక శాస్త్రం సబ్జెక్టుకు కంప్యూటర్ సైన్స్ వారికి సైతం అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళు కోరారు. ఇది ఏంటంటే ఒక ముఖ్యమైన పాయింట్. ఇది అర్హత అనేది డిఎస్సి అభ్యర్థులకి అర్హత అనేది 47 సంవత్సరాల వరకు, ప్రస్తుతం 44 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. 44 సంవత్సరాల వరకు ఇచ్చారు. దీన్ని 47 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి చాలామంది కోరుతున్నారు. ఇప్పుడు చాలామంది 47 ఇయర్స్ చేయండి, అలా చేస్తే చాలా ఎక్కువ మంది రాసుకుంటారు, ఇలాంటి డిఎస్సి మళ్ళీ రాదు, చాలా ఎక్కువ పోస్టులే ఉన్నాయి, ఉన్నదాని ఇంతకుముందు దాంతో పోల్చుకుంటే ఎక్కువే ఉన్నాయి, కాబట్టి మళ్ళీ మాకు అవకాశం రాదు. కాబట్టి 47 సంవత్సరాలకు డిఎస్సి ఈ యొక్క ఏజ్ అనేది, వయోపరిమితి అనేది పెంచండి అని చెప్పేసి అది కోరుతున్నారు. కాబట్టి ఇది చేయటం వలన ప్రభుత్వానికి ఏ నష్టం ఉండదు, అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.